హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగున్నారని నేను కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృత అజయ్. ఈ రోజు అయితే మనం కట్టుమూరు గ్రామంలో అమోఘ డైరీ ఫామ్ కి అయితే వచ్చేసామండి. మీరు చాలా మంది తెలిసే ఉంటుంది, అమోఘ మిల్క్ అని చెప్పేసి బయట ఉంటుంది. అయితే ఇక్కడ డైరీ ఫామ్ లో ఎన్ని బఫెలోస్ ఉన్నాయి, ఎలాంటి కౌస్ ఉన్నాయి, అసలు ఇక్కడ ప్రాసెస్ ఏంటి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలాంటి యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతాయి, ఒకసారి సురేష్ గారిని అడిగి మనం తెలుసుకుందామండి. సురేష్ గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఒకసారి మాకు ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ జరుగుతాయి ఒకసారి చెప్తారా? చెప్తాం. మార్నింగ్ వస్తారండి, 4కి వస్తారు. 4కి వచ్చి మొత్తం క్లీన్ చేసేస్తారండి. బఫెలోస్ మొత్తం క్లీన్ చేసేసి మొత్తం పైనుంచి బెడ్ నుంచి కింద మొత్తం క్లీన్ చేసేస్తారండి. క్లీన్ చేసేసి పాలు తీస్తారండి. మిల్కింగ్ పార్లర్కి వెళ్తాయండి. అక్కడ మిల్కింగ్ పార్లర్ అక్కడ ఉంటదండి. వచ్చి పాలు దానా గోమూరు పెడతారండి. గోమూరు తవుడు మిక్స్ చేసి పెడతారండి. ఒక్కోటి 7 లీటర్లు పాలు ఇస్తుందండి. ఏదన్నా సరే మొత్తం ఆ బెక్కలు 7-8 లీటర్లు పాలు ఇస్తుందండి. పాలు ఇచ్చి పొద్దున్నే పచ్చగడ్డ వేస్తారండి, మధ్యాహ్నం ఒట్టిగడ్డ వేస్తారండి, సాయంత్రం మళ్ళీ పచ్చగడ్డ వేస్తారండి. ఇవి మార్నింగ్ ఈవినింగ్ దానా పెడతారండి. అంటే 2 టైమ్ పాలు ఇస్తాయి కదండి. ఈ 2 టైమ్ పాలు ఇచ్చినప్పుడు అక్కడ తీసుకెళ్లిపోతారండి. అక్కడ ఉంటదండి మిల్కింగ్ పార్లర్ ఎదురు ఉంటది, అక్కడ తీసుకెళ్తారు. మొత్తం స్లాబ్ మన బీహార్ తీసి పని ఉండదండి మనకి పేడ. ఆ బెడ్ నుంచి ఎదురు కిందకి లాగేస్తే స్లాబర్ లాకెళ్ళిపోతాయి ఆటోమేటిక్ గా. అవి చాలా మంది ఏమనుకుంటారంటే దాటో అయ్యి అనుకుంటారండి. చూడండి ఎలా దాటేస్తున్నాయో, అవి దాటేస్తాయండి ఆటోమేటిక్ గా. అవి దాటేసి చివరికి ట్రైన్ లోకి వెళ్ళిపోతుందండి మొత్తం గోబర్ అంతా. చాలా 100 గేదెలు ఉన్నాయి. బీహార్ వాళ్ళే సరిపోతారు అనుకుంటా. మనకి మిషన్ ఉంది కదండి పాలు తినకి, అంత మనుషులు ఎక్కువ ఉంటుంది, 2 అయితే సరిపోతారండి. మనకి మ్యాన్ పవర్ మనకి ఎక్కువ అక్కర్లేదు, మెషినరీ ఎక్కువ ఉంది కాబట్టి మ్యాన్ పవర్ చాలా తక్కువే ఉంటుంది. అవునండి. ఎల్లో కలర్ బౌల్స్ ఉన్నాయి కదండి, ఇది ఆటోమేటిక్ గా దురద వచ్చింది అనుకోండి, ఆ బౌల్స్ దగ్గరికి వెళ్ళి నుంచి ఉంటదండి. కొద్దిగా ప్రెజర్ చేసింది అనుకోండి, ఆ ప్రెజర్ కి మొత్తం ఒళ్ళంతా గోగుతుందండి మిషన్. వాటర్ కూడా సెన్సర్ అండి. ఇది ఎంత వాటర్ అయితే తాగుద్దో అంత వాటర్ మళ్ళీ ఆ బౌల్ లోకి ఇంకిపోతుందండి. ఈ మాకు సూపర్ నేపియర్ ఉందండి ఎదర పెద్దాపురం రూట్ లో. ఆ సూపర్ నేపియర్ మిషన్ కట్ చేసేస్తుందండి, అక్కడే కట్ చేసేస్తుంది. కట్ చేసేసి మొత్తం మనకి టక్కులు వేసేస్తుందండి. టక్కులు వేసేసి మా వెంటనే తీసిన పాలు తీసినట్టే ప్యాచరైజర్ అయిపోతాయండి. అంటే అక్కడ ఉన్నదండి ప్లాంట్ లో ఉంటుంది, ప్యాచరైజర్ అయిపోతాయండి. వెంటనే అయిపోయిన వెంటనే ప్యాకింగ్ కూడా వేస్తారండి. ప్యాకింగ్ మిషన్ అంటే అన్ని మొత్తం పెరుగండి, పన్నీరు, పాలు, పాంప్రెస్ పాలు, మావులు ఇవన్నీ ఉంటాయండి. మొత్తం మా దగ్గరే సేల్ అవుతాయండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయండి. పాంప్రెస్ పాలు అనే బాటిల్స్ ఉంటాయండి. ఆ బాటిల్స్ లో పోసి డోర్ డెలివరీ చేస్తారండి. డోర్ డెలివరీ అండి. అదే పాల ప్యాకెట్లు కూడా సేల్ చేసేస్తారండి. షాపులకి వేసేస్తారు. షాప్ దగ్గర నుంచి కస్టమర్లు కొనుక్కుంటారండి. పన్నీర్ చేస్తారండి, గీ చేస్తారు. గీ కూడా ఇక్కడ నుంచి సప్లై చేస్తారండి. పన్నీరు ఇవన్నీ ఇక్కడే ఉన్నాయండి. మనకి ఏంటంటే బహపూర్లో చెరువుల్లోకి వెళ్ళి అటు ఇటు దొరుకుతూ ఉంటాయి. మనకి దొరికినప్పుడు తుప్పులు గట్ట గీసిపోయి రక్తాలు గట్ట వచ్చేస్తాయి. మూలన్నీ మాకు ఏంటంటే ఒక మిషన్ ఉంది. ఇది ఆటోమేటిక్ గా గేదె ఇక్కడికి వస్తే ఇది ఆటోమేటిక్ గా కొద్ది ప్రెజర్ చేస్తుంటే ఆటోమేటిక్ గా వెళ్ళి గేదెని గోగుతూ ఉంటది. అందువల్ల మనకి బెనిఫిట్ గా ఉంటది అన్నమాట. వాటర్ అనగా అవన్నీ అనగా అలాగే ఉంటాయి. ఈ ఫామ్ అందట్లోనండి చాలా తక్కువ మంది మ్యాన్ పవర్ అయితే ఉన్నారండి. ఈ గడ్డి వేయడానికి అయితే మాత్రం యూజ్ అవుతారు. ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ ఆల్రెడీ బండిల్స్లో చుట్టీస్ ఉన్నాయి కదండి, అవి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇలా బండిల్స్ అయితే వేసి గడ్డి వీటికైతే లైన్గా వేస్తూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఒక సైడ్ ఒక అతను, ఒక సైడ్ ఇంకొక అతను అయితే వస్తున్నారు. ఇదైతే మాత్రం మొత్తం ఫామ్ అయితే చాలా పెద్దదండి. ఇక్కడ చందు సార్ అని ఒక సార్ ఉన్నారు, ఆయన కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడదంతా కూడా. ఇక్కడ చాలా షెడ్స్ ఉన్నాయండి. ఒక్కో షెడ్లో ఒక్కొక్క యాక్టివిటీ అయితే జరుగుతుంది. ఒక షెడ్లో ఫుల్గా బఫెలోస్ అయితే ఉన్నాయి, ఇంకో షెడ్లోనేమో మెషినరీస్ అలాగే గ్రాస్ ఉందండి. ఇప్పుడు క్యాటిల్కి వేసే ఫీడ్ అనమాట గడ్డి. ఇక్కడైతే మాత్రం ఆల్రెడీ గ్రీన్ గ్రాస్ ఉంది కదండి, ఇప్పుడు ఫ్రెష్ది అదైతే కట్ చేస్తున్నారు. మొత్తం
కాఫ్కి అలాగే బఫెలోకి కూడా ఇది పెడుతున్నారంట. ఈ మెషినరీ అయితే మొత్తం కంప్లీట్గా ఉందండి. ఎలాంటి మెషినరీ కావాలో ఇప్పుడు బఫెలోస్కి మొత్తం రేర్ చేయడానికి అన్నీ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి కట్టమూరు గ్రామంలో ఉందండి, పెద్దాపురం మండలంలో, అమోఘా మిల్క్ అని చెప్పేసి. ఎవరైనా విజిట్ చేయాలంటే విజిట్ చేయించండి. ఇక్కడైతే చాలా ఫ్రెష్ మిల్క్ అయితే ఇక్కడ నుంచి అయితే సేల్ చేస్తున్నారు. డోర్ డెలివరీ ఉంది, అలాగే మీ షాప్స్కి కూడా సేల్ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ నుంచి. అలాగే మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయండి, గీ అలాగే కర్డ్, స్వీట్స్ అన్నీ కూడా ఉన్నాయి పన్నీర్తో సహా. ఇది నెక్స్ట్ ఒక్కొక్క దానికి అటాచ్మెంట్ ఉందండి, కనెక్షన్ ఒక షెడ్ నుంచి ఇంకో షెడ్కి. ఇది చాలా పెద్ద ఫామ్ కాబట్టి ఇక్కడ ఒక్కొక్క షెడ్లో ఒక్కొక్క యాక్టివిటీ అయితే జరుగుతుందండి. ఇదైతే మనకి గ్రాస్ రోలింగ్ మిషన్ అండి. ఇక్కడ వాళ్ళకి ఓన్ ఫామ్ ఉంది కాబట్టి అక్కడి నుంచి గ్రాస్ రోల్ చేసుకొని మెషిన్లో ఇక్కడికి తీసుకొస్తారు. నెక్స్ట్ వీడియోలో అది మొత్తం మెషినరీ కోసం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తానండి. ఇది చాలా పెద్ద వ్లాగ్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ ఆపేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మిగతా అంతా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.